న్యూరో, పల్మో అండ్ సెంటర్ ఫర్ సర్జికల్ ఎక్సలెన్స్ సాయి దీప మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, చందానగర్, హైదరాబాద్. కళ్ళ ముందే విగతజీవిగా పడి ఉన్న నాన్న, ఇల్లంతా బంధువుల గుండెల విషయ రోదనలు. ఆ కుర్రాడికి ప్రపంచమే ఆగిపోయినంత పనైంది. పుట్టినప్పటి నుంచి అన్ని తానే చూసుకున్న తండ్రి ఇక లేడు అన్న నిజాన్ని నమ్మలేకపోయాడు. ఏ కొడుకైనా అలాంటి స్థితిలో ఏం చేస్తాడు? తండ్రి శవం దగ్గర కూర్చొని విలపిస్తాడు. కానీ నెల్లూరు జిల్లా సంగం మండలానికి చెందిన కందం రామ్సాయి మాత్రం కన్నీళ్లను గుండెల్లోనే దాచుకున్నాడు. గుండె నిండా భారంతోనే పరీక్షా హాలుకు బయలుదేరాడు. ఆ దృశ్యం చూసిన ప్రతి ఒక్కరి కళ్ళు చెమర్చాయి. రామ్సాయి తండ్రికి తన కొడుకును పెద్ద చదువులు చదివించి ప్రయోజకుడిగా చూడాలని ఎంతో ఆశ ఉండేది. అందుకే పగలు రాత్రి కష్టపడి కొడుకును చదివిస్తున్నాడు. కానీ విధి ఆ కుటుంబంపై పగబట్టింది. సరిగ్గా రామ్సాయికి అత్యంత కీలకమైన ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్న సమయంలోనే నిన్న రాత్రి గుండెపోటు వచ్చింది. ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే ఆయన ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. తెల్లారితే పరీక్ష, ఇంట్లోనేమో తండ్రి మృతదేహం. ఆ అబ్బాయి పరిస్థితి వర్ణనాతీతం. ఆ సమయంలో బంధువులు, లెక్చరర్లు రామ్సాయికి ధైర్యం చెప్పారు. ఒకవేళ మీ నాన్న బతికి ఉంటే నిన్ను పరీక్షకు వెళ్ళమని చెప్పేవారు. నువ్వు బాగా చదివి గొప్పవాడి కావటమే ఆయనకు నువ్విచ్చే నిజమైన నివాళి అని నచ్చజెప్పారు. ఆ మాటలతో రామ్సాయి తన మనసును రాయి చేసుకున్నాడు. కన్నీళ్లను ఆపుకున్నాడు. తండ్రి పాదాలకు నమస్కారం పెట్టి పరీక్ష రాయటానికి పెన్ను పట్టుకుని పరీక్షా కేంద్రానికి వెళ్ళాడు. పరీక్షా హాల్లో రామ్సాయి కూర్చున్నాడు, కానీ తన మనసంతా ఇంటి దగ్గర ఉన్న నాన్న దగ్గరే ఉంది. పేపర్ మీద పెన్ను కదులుతున్న కళ్ళ ముందు నాన్న జ్ఞాపకాలే మెదులుతున్నాయి. ఒక పక్క తండ్రిని కోల్పోయిన పుట్టెడు దుఃఖం, మరోపక్క తన భవిష్యత్తును నిర్ణయించే పరీక్ష. ఆ రెండింటి మధ్య నలిగిపోతూనే తండ్రి ఆశయం కోసం ఆ విద్యార్థి పరీక్షను పూర్తి చేశాడు. రామ్సాయి పడుతున్న ఆవేదన చూసి తోటి విద్యార్థులు, అక్కడి సిబ్బంది కన్నీళ్లు పెట్టుకున్నారు. పుస్తకాల్లో ఉండే పాఠాల కంటే జీవితం నేర్పే పాఠాలు చాలా కఠినంగా ఉంటాయి. తండ్రి మృతదేహాన్ని ఇంట్లో పెట్టుకుని పరీక్షకు వెళ్ళటం అంటే అది మామూలు విషయం కాదు. అది ఆ అబ్బాయికి తన తండ్రి మీద ఉన్న గౌరవం, తన చదువు మీద ఉన్న బాధ్యత. పరీక్ష ముగిసిన వెంటనే తన తండ్రికి అంత్యక్రియలు నిర్వహించడానికి రామ్సాయి వెళ్ళాడు. కన్న తండ్రి మృతదేహాన్ని పక్కన పెట్టుకుని పరీక్షకు వెళ్లాల్సి రావటం అనేది చాలా పెద్ద శిక్ష. ఇలాంటి కఠినమైన పరిస్థితి, ఇటువంటి గుండె కోత మరే విద్యార్థికి ఎవరికీ రాకూడదని మనసారా కోరుకుందాం.